ఇంకోటి మన అంటే సక్సెస్ మీట్‌లో యాహ్! అనుకుంటా నిన్న జరిగింది. డైటింగ్ గురించి ఏదో చెప్తున్నారు. వీళ్ళు కబడ్డీ ఆ! కోసం కష్టపడ్డారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా కష్టపడ్డారని చెప్తున్నారు. యాహ్! అంటే ఏంది డైటింగ్ దానికోసం సెపరేట్ చేశారా? డైటింగ్ అని కాదు. ఈ హ్మ్. 'ఇరుముడి' మూవీ కాబట్టి అయ్యప్ప స్వామి అని చెప్పి హ్మ్. నాన్ వెజ్ తినడం మానేశారు. అంటే ఆ సెట్‌లో నాన్ వెజ్ తినలేదు. అందరూ. చెప్పులు యాహ్! అందరూ ప్రతి హ్మ్. ఒక్కరు నాన్ వెజ్ పెట్టలేదు. ప్యూర్ వెజ్ మొత్తం. ఓకే. 'ఇరుముడి' షాట్ జరిగేటప్పుడు కూడా అందరూ చెప్పులు, స్లిప్పర్స్ వదిలేసి వచ్చేస్తారు సెట్‌లోకి. హుహు. అంత స్ట్రిక్ట్‌గా ఫాలో చేశారు అందరూ. అవునా? నాన్ వెజ్ మానేశారు అంతా. ఓకే. అంటే షూటింగ్ జరిగిన రోజుల్లో హౌ యూ ఫీల్? అంటే నిజంగా ఇరుముడి అయ్యప్ప స్వామి గురించి తీస్తున్నారు. మీరన్నట్టు నాన్ వెజ్ గూడా తినలేదు. అంటే మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అక్కడ బ్యాచ్ గాని ఆ విధంగా ఎలా ఉండేది అందరూ షూటింగ్? చాలా మంచి అసలు ఒక్కరితో అన్‌కంఫర్టబుల్ ఎక్కడ ఫీల్ కాలేదు. మెయిన్‌లీ మన గంగాధర్ సార్. హ్మ్. నేను ఇంట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేంత వరకు మొత్తం కంఫర్ట్ ఇచ్చారు నాకు. ఓకే. అసలు అక్కడ మూవీ వాళ్ళు కూడా ప్రొడక్షన్ గాని అందరూ చాలా బాగా చూసుకుంటారు. హ్మ్. సీలేరు రూట్స్ అసలు ఒక్క కార్ పట్టని రూట్స్ ఉన్నాయి అక్కడ. హ్మ్. మన మూవీ వాళ్ళు దానికి మా కంఫర్ట్ రావాలని చెప్పి రోడ్స్ ఏసి ఎక్కడ ఈవెన్ ఫారెస్ట్ ఏరియాలో కూడా మాకు క్యారవాన్ ఫెసిలిటీ ఇచ్చారు. అవునా? అది చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు అంటే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. సాయి కుమార్ గారు యాహ్! గాని, హీరోయిన్ తన పేరు ప్రియా భవాని ప్రియా శంకర్. భవాని. అంటే వీళ్ళతో పాటు ఎలా ఉండే వర్కింగ్? అందరూ చాలా ఫ్రెండ్లీ. అసలు షార్ట్‌లో ఎంత సీరియస్ అందరూ హ్మ్. చాలా ఫ్రెండ్లీ ఉంటారు. షార్ట్‌లో ఎంత సీరియస్ ఉంటారో షార్ట్ అయిపోయిన తర్వాత అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. అవునా? ఇప్పుడు మీ బ్యాచ్ ఉంది మొత్తం కబడ్డీ టీమ్ బ్యాచ్. యాహ్! వాళ్ళతో ఎలా ఉండే ఫన్ మొత్తం? చాలా బాగుండే. మన అవునా? నక్షత్ర ఉంది కదా! ఆ! రవితేజ సార్ డాటర్. అవును. చాలా ఫ్రెండ్లీ. తను అసలు వేరే చుచ్చుబుడ్డి అసలు. అవునా? ఎనర్జీ లెవెల్ చాలా ఎనర్జీ ఎనర్జీ ఉంటది. చాలా అసలు తను. అసలు హ్మ్. చిన్న పిల్ల కానీ చాలా ఎనర్జీ ఉంటది తన దగ్గర. ఓకే. షార్ట్ అయిపోయిన తర్వాత మావి ఫన్ టైమ్, రీల్స్ అవునా? అవన్నీ. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీ రోల్ గూడా అక్కడ ఒక సీన్‌లో ఎడవడం అది చాలా మెచ్యూర్డ్ యాక్షన్ అనిపించింది. యాహ్! అంటే దానికోసం ప్రాక్టీస్ ఏమన్నా చేసారా? ఏం చిన్నప్పటి లేదు. నుంచి డైరెక్ట్ మీకు షార్ట్ చేసేసా. అంటే అంటే సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలోనే మనకి ఎట్లా చేయాలని మనకు అప్పుడే అర్థమైపోతది. ఆహా! సో, డైరెక్ట్ చేసేసాం. ఓకే. అంటే యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? యాహ్! చిన్నప్పటి నుంచి. నాకంటే ముందు మా మమ్మీకి ఇష్టం అన్నమాట. అవునా? హ్మ్. చిన్నప్పుడు తను స్క్రీన్ మీద కనిపించాలని ఇంట్రెస్ట్. ఓకే. కానీ పేరెంట్స్ ఒప్పుకోక ఆగిపోయింది. మమ్మీ ఆహాహా! కలలన్నీ నా ఓకే. మీ మీద. మమ్మీ యాక్టర్ కావాలని నిన్ను యాక్టర్ యాహ్! చేస్తున్నావు. అంటే ఓవరాల్‌గా మీరు అంటే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌కి రావాలంటే మెయిన్ పేరెంట్స్ ఎంకరేజ్‌మెంట్ అయితే చాలా ఉండాలి. ఉండాలి. సో, వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉంది? అంటే మీది రెగ్యులర్‌గా రీల్స్ ఎక్కువ చూస్తుంటారు. డాన్స్ హ్మ్. అది చేస్తుంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు అందరూ చదువు అని అంటారు. వాళ్ళు నిన్ను ఔట్ ఆఫ్ బాక్స్ ఇట్లా డాన్స్, యాక్టింగ్ అంటే వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ ఏ విధంగా ఉంది? చా మా మదర్, ఫాదర్ ఇద్దరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. హ్మ్. అంటే రెండిట్లో ఉండాలి. ఎడ్యుకేషన్‌లో ఉండాలి. నీకు నచ్చిన హాబీస్‌లో ఉండాలి అని వాళ్ళంటారు. సో, హ్మ్. ఎడ్యుకేషన్‌లో మంచిగున్నా. హ్మ్. ఈవెన్ యాక్టింగ్‌లో కూడా డాన్స్ రీల్స్‌కి చాలా ఎడ్యుకేషన్‌లో మంచిగున్నావా? యాహ్! ఆ! ఎడ్యుకేషన్‌లో యాహ్! ఓకే. మెయిన్‌లీ టీచర్‌లని అడగాలి నిన్ను కాదు. ఆ! మెయిన్‌లీ మా ఫాదర్ సపోర్ట్ రీల్స్‌కి అయితే ఫాదర్ చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు రీల్స్‌కెళ్ళాలన్నా తోడొస్తారు. సో, ఓకే. సపోర్ట్ బావుంది వీళ్ళు. ఓకే. సో, మొత్తం షూటింగ్ అయిపోయింది. అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సినిమా హిట్ అయితది. ఈ విధంగా నాకు పేరొస్తది. అంటే ఈ విధంగా అందరికి కొంచెం నోటెడ్ అవుతా అనే దాంట్లో ఉండేనా? షూట్ అయ్యేటప్పుడు ఇంత హిట్ అయితదనే దాంట్లో ఉండే డైరెక్టర్ సార్ డైరెక్షన్ చేసేటప్పుడు కానీ, ఆ హ్మ్. సీలేరు లొకేషన్స్ చూసినప్పుడు కానీ, హ్మ్. 'మాస్ మహారాజా' ఎనర్జీ చూసినప్పుడు కానీ అర్థమైపోయింది బ్లాక్ బస్టర్ హిట్ అని ఈ మూవీ. అవునా? ఓకే. మన షూట్ మొత్తం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ అయిపోయినాయి. సో, వన్స్ థియేటర్‌లో చూసుకున్నప్పుడు ఏమనిపించింది ఫస్ట్? చాలా అంటే చాలా ప్రౌడ్ అనిపించింది. ఫస్ట్ నా కబడ్డీ సీన్ వచ్చినప్పుడైతే నేను ఫుల్ ఏడ్చేసిన. ఓకే. మా మదర్, ఫాదర్ కూడా చాలా ఏడ్చేసారు. సో, దే ఫెల్ట్ ప్రౌడ్. ఓకే. సో, అంటే నీకు జనరల్‌గా ఎలాంటి రోల్స్ ఇష్టం? అంటే ఎట్లా అలా అంటే మెయిన్ స్పెసిఫిక్ రోల్స్ అని ఏం లేవు. హ్మ్. క్యారెక్టర్ మంచిగుంటే చాలు. ఓకే. అంటే ఏదైనా ఓకే. అంటే నీకు స్వతహాగా అంటే వీళ్ళని చూసి ఈ టైప్ ఆఫ్ యాక్షన్ చేస్తే అలా బావుంటది. ఏం లేదు. ఎవ్వరు అడిగినా, ఏం అడిగినా ఓకే. సో, హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేది సెలెక్ట్ జేయను. హ్మ్. మా పేరెంట్స్ సెలెక్ట్ జేస్తారు. ఓకే. వాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే ఇంక. ఓకే. అంటే ఇప్పుడు డాన్స్ పరంగా గూడా కొంచెం పర్ఫెక్ట్ ఉన్నారు. హ్మ్. డాన్స్ ఏ విధంగా అంటే ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? ఇంట్రెస్ట్ నాకు మమ్మీ నేను 3, 4 ఇయర్స్ ఉన్నప్పుడే డాన్స్ క్లాస్‌లో జాయిన్ జేసింది. సో, అప్పటి నుంచే ఇంట్రెస్ట్ అన్నమాట డాన్స్ మీద. ఓకే. అంటే ఏదైనా కాంపిటీషన్‌లో పాల్గొన్నారా మీరు? చిన్నప్పుడు కొన్ని చేసేదాన్ని. ఇప్పుడైతే ఏం చేయట్లే. ఓన్లీ రీల్స్ మీద ఉన్నా. ఆహా! ఇప్పుడు యాక్టింగ్ ఎక్కువుంది గాబట్టి డాన్స్ రీల్స్ ఒకటి. కాంపిటీషన్స్‌కి అలా ఏం ఎళ్ళలేదు.
ఓకే క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం. ఓకే. ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత ఆ రవితేజ గారిని కలిసారా? యా మ్మ్. నిన్న సక్సెస్ మీట్ లో కలిసాము. దానికంటే ముందు కూడా మూవీ ఆఫీస్ లో కలిసాము అనమాట. ఓకే ఓకే. శివ నిర్వాణ గారు ఏమన్నారు? శివన్ సార్ అసలు చాలా హ్యాపీ, బ్లాక్ బస్టర్ అయింది. ఓకే. మమ్మల్ని కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా చేశారు అని.